సామాన్య ప్రజలకి ఈ పెరిగిపోతున్నట్టు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ చివరి బడ్జెట్లో సామాన్యుడికి ఊరటనిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే జీఎస్టీలో పెట్టాల్సినటువంటి పెట్రోలు వగైరా ధరలని జీఎస్టీలో పెట్టకుండా, మద్యాన్నిటిని జీఎస్టీలోకి పెట్టకుండా కేవలం పేద ప్రజలు తినే బియ్యం, పప్పులు, ఉప్పులు, ఆహార ధాన్యాలు, ఆయిల్ని వీటి మీద జీఎస్టీకి తీసుకురావడం మూలన ఇవి ఆకాశానంటే సామాన్య ప్రజలకి, పేద మధ్యతరగతి ప్రజలకి ఊరటనిచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మాలాంటి టైలరింగ్ వ్యవస్థ చేసుకునే వాళ్ళు కూడా మరీ దారుణంగా తయారైంది. ఈ సాఫ్ట్లు కానివ్వండి, మన దారాలు, గుండీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఇదిగా ఉండేది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీభత్సంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మరీ విపరీతంగా పెరిగిపోవటం వల్ల వచ్చే కస్టమర్ కూడా రావట్లా. పేదరికంలో ఇంకా మేము పేదరికంలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఈ ధరలపైన నియంత్రణ చేసి ధరలు తగ్గించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.